నమస్కారం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. నా పేరు హిమాన్షి. ఇక వార్తల్లోకి వెళ్తే, స్థానిక పెద్దపల్లి సిరి ఫంక్షన్ హాల్ నందు మారం తిరుపతి యాదవ ఆత్మీయులతో సమావేశాన్ని నిర్వహించారు. మొన్న పత్రికా ప్రకటనలో మేకల మల్లేశం యాదవ్, సందనవేణి రాజేందర్ యాదవ్ పేర్లతో విడుదలైన పత్రికా ప్రకటనను ఖండిస్తూ వారికి అఖిల భారత యాదవ మహాసభకు సంబంధించిన పదవులు జిల్లా స్థాయివి అని, నేను రాష్ట్ర స్థాయి పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నానని, అఖిల భారత యాదవ మహాసభకు మారం తిరుపతి యాదవ్కు సంబంధం లేదు అన్నట్లుగా ప్రకటన చేశారని, వారి అజ్ఞానపు బుద్ధిని క్షమిస్తూ ఖండిస్తున్నానన్నారు. దీనికి కారకులు స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు ఒత్తిడి మేరకు అలాంటి చర్యలకు వారు పాల్పడ్డారని గ్రహిస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్ చైర్మన్ గా మేకల మల్లేశం యాదవ్ నియమితులయ్యారని, గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాకుండా ఉన్నాయని, వాటికి ఎక్కడ ఇబ్బంది ఆటంకాలు కలుగుతాయో అనే ఉద్దేశంతో మేకల మల్లేశం యాదవ్ ఒత్తిడికి లోనై సంతకం చేసి ఉంటారని నేను భావిస్తున్నానని అన్నారు. స్వార్థ రాజకీయాలతో అధికారం ఎటువైపు ఉంటే అటు ఉండే వ్యక్తుల గురించి నేను పెద్దగా పట్టించుకోనని మా యాదవ ఆత్మీయులతోటి పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ పత్రికా సమావేశంలో మొన్న అఖిల భారత యాదవ మహాసభ నుంచి వెళ్ళి ఏదో అతనికి మారం తిరుపతి యాదవ్ సంబంధం లేదు అన్నట్టుగా ప్రెస్ రిలీజ్ చేయడం మూలంగా మరి ఆ ఇచ్చినటువంటి వారికే నా ఎడల చర్యలు తీసుకునేటువంటి అధికారం అనేది లేదు. దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా. నా మీద ఏదైనా చర్యలు గిట్లా తీసుకోవాలనుకుంటే రాష్ట్ర కమిటీ తీసుకునే హక్కు ఉంటుంది. మరి అంత అజ్ఞానంగా వ్యవహరిస్తారని నేను కూడా వీళ్ళని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు జిల్లా స్థాయి వ్యక్తులు, నేనేమో రాష్ట్ర స్థాయి వ్యక్తిని. కాబట్టి వీళ్ళకి ఎలాంటి కూడా హక్కు లేదు, ఎలాంటి కూడా హక్కు ఉండదు వీళ్ళకు. కాబట్టి దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా. అట్లాగే మరి ఇవాళ యాదవుల పక్షాన మరి ఎవరైతే మేలు చేసిరో వాళ్లకు నా వ్యక్తిగతంగా 100కు 100% నేను మద్దతు తెలిపేటువంటి అవకాశం నాకు ఉన్నది. మరి అలాంటి అవకాశాన్ని వాళ్ళు వ్యతిరేకించేటువంటి అవకాశం వాళ్ళకు లేదు. వాళ్ళు ఎటైతే అధికారం ఉంటుందో ఆ వైపుగా ప్రయాణం చేసేటువంటి, వ్యాపారాల నిమిత్తం ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు మాత్రమే. కాబట్టి స్వార్థంగా వాళ్ళు చేసేటువంటి ఏదైతే వాళ్ళ వ్యక్తిగతమే, సంఘ ప్రయోజనాలను మంటగలుపుతూ గతంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళ ప్రవర్తనను మేమంతా కూడా ఖండిస్తున్నాం. మరి అట్లాగే ఇవాళ మాకు మేలు చేసింది ఏ పార్టీ అయ్యా అనంటే 100% నేను బీఆర్ఎస్ అనే చెప్తాను. అది ఎవరు ఏది అనుకున్నా కానీ నాకు అభ్యంతరం లేదు. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అది. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ఈ ప్రజాస్వామ్యంలో వెల్లడించే హక్కు పూర్తి స్థాయిలో నాకున్నది. దాన్ని పట్టుకొని మరినే సంఘాలకు సేవ చేసిండు కాబట్టి, యాదవులకు సేవ చేసిండు కాబట్టి పెద్ద ఎత్తున ఇది వెళ్తుంది, ఈ మెసేజ్ వెళ్తుంది అని చెప్పేసి నా మీద వ్యక్తిగత దాడులు చేయడానికే ఈ లెటర్ పుట్టించి మరి దీనికి కారకులైనటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, మరి వారికి ఒక్కటే చెప్తున్నాం, మీరు కూడా ఇంతకంటే ఎక్కువ మేలు చేయండి. యాదవులకు మేలు చేసి మీకు సంబంధించినప్పుడు కూడా యాదవులందరూ గుర్తిస్తారు. గుర్తించి అప్పుడు మీకు కూడా మంచిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి దాడులకు పాల్పడద్దని కూడా మేము యాదవులందరి తరఫున వారికి ఒక హెచ్చరికనే జారీ చేస్తున్నాం. మా సభ ఎవరికి కూడా సపోర్ట్ చేస్తలేదు, ఏ పార్టీకి కూడా అది మద్దతు తెలుపుతలేదు, తెలుపది కూడా. అది ఇప్పటి వరకు కూడా అలాంటి పనులు ఎప్పుడు కూడా అఖిల భారత యాదవ మహాసభ చేయలేదు. ఏది చేసినా కూడా వ్యక్తిగతమే. నేను ఏదైనా పార్టీకి పనిచేస్తే అది నా వ్యక్తిగతమే, ఇంకెవరైనా వాళ్ళ పార్టీలకు పనిచేస్తే అది వాళ్ళ వ్యక్తిగతమే. అక్కడ తెలుసుకోండి. నీ వ్యక్తిగతమైనటువంటి పరువును కానీ నీకున్న ఇమేజ్ని కానీ ప్రజలలో చూపించుకోవాలి, కానీ సంఘాల మీద కాదు. కాబట్టి మేము సంఘాలుగా ఎన్ని సంఘాలుగా ఉన్నా కూడా పార్టీలకు అనేది మద్దతు లేదు. కాబట్టి మా వ్యక్తిగతమైనటువంటి మద్దతును మేము ప్రకటించుకునే హక్కు ఈ ప్రజాస్వామ్య దేశంలో మాకున్నది. యాదవరాజుల సమక్షంలో కొంతమంది
యాదవులను ఉద్దేశించి కొన్ని పార్టీలను ఉద్దేశించి మాట్లాడినందుకు నేను మూడే ముక్కలు చెప్తాను. ఏ పార్టీతో అయితే బాగుపడ్డ వ్యక్తులు అవుతున్నారో, ఏ పార్టీ చెప్పుకొని ఏ చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్మిన వ్యక్తులు అవుతున్నారో వాళ్ళు వేరే తీరు మాట్లాడడం అయితే దురదృష్టకరం. మీ వెనక తోకలు కడి చేసుకొని డైరెక్ట్ మీ పేర్లు చెప్పుకోండి ఈ కాడికి వెళ్ళి. కాకపోతే నేను అది ఇది అని చెప్పుకొని మళ్ళీ అదే పార్టీని విమర్శించడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ దిక్కైనా కూడా ఎవరైనా చేయొచ్చు. మా అభిమానాన్ని మేము చెప్పినాం, మీ అభిమానాన్ని మీరు చెప్పండి. కానీ మీరు తిన్నదేవును మరిచిపోయి వల్ల మీరేదో మేము ఆకాశం మీదకి వెళ్ళి ఊడిపడ్డట్టుగా మాట్లాడితే మాత్రం సకల జనులు అందరూ చూస్తారు, ఒక యాదవులే కాదు. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఎక్కడెక్కడ ఏమేం చేసిరో జనాలకు కూడా తెలుసు. కాబట్టి కొద్దిగా నోరు దగ్గర పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనేది నా ఆలోచన. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.